ఈరోజు మనతో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగార్జున సాగర్ డ్యామ్ రఘుబాబు సార్ ఉన్నారు. నేను బి రఘుబాబు, సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున సాగర్ డ్యామ్. మన స్టేట్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టాలేషన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా మా యొక్క ఈ ఫోర్స్ అనేది 1991లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఒక స్టాచ్యుటరీ యాక్ట్ ద్వారా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమని చెప్తారు? ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి విద్యార్థిని ఒడిదుడుకులను తట్టుకొని మనము సాధించుకొని ఇవాళ ఈ స్థాయిలోకి రావడం జరిగింది. 3 years డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిస్కంటిన్యూ అవ్వడం జరిగింది. సో ఈ ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఇనిషియేషన్ ఎలా వచ్చింది? ఫస్ట్ యూనిఫామ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కొందరిని, అంటే యూత్ని. సో నేను కూడా ఆ విధంగా అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తిని. సరైన ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఒక అమౌంట్ మనం పే చేయలేక కొంచెం డిస్కంటిన్యూ అయ్యి ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగంలో కొనసాగుతూ ఆ సమయంలో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది నాకు అక్కడ నా ఎయిమ్. అక్కడ కరెక్ట్ చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇంత కూడా తెలియదు. నేను దాదాపు ఇప్పుడు ఇది నాది 6వ గవర్నమెంట్ ఉద్యోగం. ఫస్ట్ ఒక ఉద్యోగం నేను కోల్పోయినప్పుడు బాధపడినప్పటికీ ఆ తర్వాత నాకు కంటిన్యూగా నాకు ఉద్యోగాలు రావడం జరిగింది. ఎల్ఎల్బి చేసే సమయంలోనే నేను సార్ని కలవడం జరిగింది. ఇప్పుడు అటువంటి వ్యక్తి నాకు ఒక కామన్ మ్యాన్ లెక్క పరిచయం అయ్యి అప్పుడు నాకు సార్ గైడ్ చేశారు, రఘు నువ్వు ఇప్పుడు ఇలా ప్రిపేర్గా అని. ఎందుకంటే నేను ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను ఒక ఫ్రెండ్లా చూసుకునేవారు. వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనతో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగార్జున సాగర్ డ్యామ్ సార్ రఘుబాబు సార్ ఉన్నారు. ఆయన ఎస్ఐ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుందాం. హాయ్ సార్. సో నమస్తే సార్. సో మీ జాబ్ ప్రొఫైల్ ఎస్ఐ ఎలా ఉంటుంది కొంచెం చెప్పగలరా? తప్పకుండా అండి. నా పేరు రఘుబాబు. ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద విధులు నిర్వహిస్తున్నాను, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో భాగంగా. మా యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మన స్టేట్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టాలేషన్స్కి వాటికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా మా యొక్క ఈ ఫోర్స్ అనేది 1991లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఒక స్టాచ్యుటరీ యాక్ట్ ద్వారా. సో మన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా మేము రిక్రూట్ కాబడి తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ దగ్గర మేము డిప్లాయ్ అయ్యి అక్కడ మేము బాధ్యతలు అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ప్రజెంట్ నేను వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఓకే సార్. మీ జాబ్ ప్రొఫైల్ అంటే ఫస్ట్ ఎక్కడ ప్లేస్మెంట్ అయ్యారు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అలా ఏమైనా? అవును, ప్రజెంట్ నేను నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా ప్రజెంట్ ఫస్ట్ పోస్టింగ్ నాగార్జున సాగర్ డ్యామ్ అండి. ఓకే సార్. ఓకే. సో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెప్తారు సార్? నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి విద్యార్థిని. ఒక ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు కూడా మనం అందరిలాగానే అనేక ఒడిదుడుకులను తట్టుకొని మనము సాధించుకొని ఇవాళ ఈ స్థాయిలోకి రావడం జరిగింది. కుటుంబ నేపథ్యం అని అంటే మా నాన్నగారు, అమ్మగారు వ్యవసాయం చేస్తాము. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండే వచ్చినటువంటి ఫ్యామిలీ అండి. మీ సిస్టర్స్ ఒక తమ్ముడు ఉన్నారు. ఓకే. నెక్స్ట్ స్కూలింగ్ ఎక్కడ చేశారు సార్? నా ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు ప్రాపర్ ఏ డిస్ట్రిక్ట్ వస్తారు? వరంగల్ డిస్ట్రిక్ట్ వస్తారు. వరంగల్ డిస్ట్రిక్ట్ దుగ్గొండి మండల్, మల్లంపల్లి విలేజ్. మల్లంపల్లి. ఓకే. తర్వాత చదువు వచ్చేసి మా మల్లంపల్లిలోనే ప్రైమరీ స్కూల్లో 5th వరకు, ఆ తర్వాత హై స్కూల్లో జెడ్పిఎస్ఎస్ మల్లంపల్లిలో 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి మా డిప్లొమా నాకు మసప్టెంగ్ పాలిటెక్నిక్లో సీట్ రావడం జరిగింది. అక్కడ ఒక 3 years డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిస్కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలన్న ఒక ఆలోచనతోటి కొంచెం కష్టపడి మనము తర్వాత కొన్ని అంటే నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా చదువుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. నా ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏముండేదని అంటే, ఆ టైంలో మనకు ఒక అకామిడేషన్కి కానీ ఒక ప్లేస్మెంట్ కావాలన్న ఒక ఆలోచనతోటి నేను తెలంగాణ లా సెట్కి ప్రిపేర్ అయ్యాను. స్టేట్లో ఒక 60 ర్యాంక్ రావడం ద్వారా ఫస్ట్ ఫేజ్లోనే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో నాకు సీట్ రావడం జరిగింది. తర్వాత ఎల్ఎల్బి 2023 బ్యాచ్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది. సో సిమిలర్గా నేను గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ కావడము చేశాను. సో ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నాను. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ సో ఈ ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఇనిషియేషన్ ఎలా వచ్చింది? సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలని ఒక ఇంట్రెస్ట్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము దాదాపు మన రూరల్ బ్యాక్గ్రౌండ్ అనే కాదు, ఎప్పుడో విలేజ్ ఏం చూసుకున్నాను కూడా ఫస్ట్ మనం యూనిఫామ్ని అట్రాక్ట్ చేస్తుంది మనల్ని.
ఒక గవర్నమెంట్ జాబ్ అని అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అంటే మా మా స్థాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ జాబ్ అనేది. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఐపీఎస్ గుర్తొస్తుంది, తర్వాత డిఎస్పీ గుర్తొస్తుంది, తర్వాత ఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్. ఫస్ట్ యూనిఫామ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కొందరిని, అంటే యూత్ని. సో నేను కూడా ఆ విధంగా అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తినే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను కదా బీటెక్ డిస్కంటిన్యూ అయ్యానని. ఓకే. బీటెక్ డిస్కంటిన్యూ అయినప్పుడు నా కుటుంబ నేపథ్యం అనేది చాలా చాలా అంటే చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి అది. ప్రతి ఒక్క పూట పూట భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అది. ఆ సిచ్యువేషన్లో నాకు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది నీడ్. ఎందుకనంటే నేను ఒక ప్రొఫెషనల్ లైఫ్ అనేది నేను కోల్పోయాను అక్కడ. అంటే ఆ రోజు ఎందుకంటే మనము సరైన ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఒక అమౌంట్ మనం పే చేయలేక కొంచెం డిస్కంటిన్యూ అయ్యి ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగంలో కొనసాగుతూ ఆ సమయంలో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది నాకు అక్కడ నా ఎయిమ్ అక్కడ ఏర్పడింది నా మైండ్‌లోనే. సో పోలీస్ నోటిఫికేషన్ వస్తది. అప్పుడు నాకున్న క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ మాత్రమే. ఎందుకంటే నా బీటెక్ డిస్కంటిన్యూ కాబట్టి డిప్లొమా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియేట్. సో ఆ క్వాలిఫికేషన్‌తోనే కానిస్టేబుల్ మాత్రమే ఉంటది. కాబట్టి నేను ఫస్ట్ నాకున్న క్వాలిఫికేషన్ తోటి నేను ఫస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే నేను స్టేబుల్ కాగలుగుతా. కాబట్టి నా సిచ్యువేషన్ నేను స్టేబుల్ కావడానికి, ఒక యూనిఫామ్ జాబ్ కొట్టడానికి నేను ఎందుకంటే నాకు ఈ పోటీ వాతావరణంతో నాకు పరిచయం లేదు. నాతో మాత్రమే నా పోటీ అప్పుడు. నేను ఒక ఉద్యోగం కొట్టాలి, ఏది న్యూస్ పేపర్ ద్వారా చూడడము, నోటిఫికేషన్ పడుతుందా అని అవి చెక్ చేయడం. అంత పెద్ద సర్కిల్ లేదు మనకు ఫస్ట్ ఆ టైంలో. సో ఓన్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నాకు అప్పుడు ఫ్రాంక్‌గా చెప్పాలనంటే అప్పుడు నేను డిస్కంటిన్యూ అయింది 2015 ఆ టైంలో. 16లో నేను 15-16 అకాడమిక్ ఇయర్ నా డిస్కంటిన్యూ అయింది థర్డ్ ఇయర్‌లో. సో అప్పుడు డిస్కంటిన్యూ అయిన ఆ సందర్భంలో నాకు ఈ కరెక్ట్ చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటో కూడా తెలీదు. అవును. సో అప్పుడు మనము ప్రిపేర్ అయ్యి ఒక 1.5 మార్క్స్ తోటి నేను ఒక కానిస్టేబుల్ జాబ్ అనేది నేను కోల్పోయిన ఆ సందర్భంలో. ఓకే. అప్పుడు నేను చాలా బాధపడ్డా. బట్ ఆ తర్వాత నేను తెలుసుకోవడం ప్రయత్నం చేసిన. అసలేంటి? నాకిప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులేంటి? సో వీటిని ఓవర్‌కమ్ చేయాలంటే నాకేం కావాలి? ఫస్ట్ నాకున్న ఇబ్బందులేంటిది? అకామిడేషన్. ఉండడానికి లేదు నాకు ఫస్ట్. రూమ్ రెంట్ కట్టలేము. ఫుడ్‌కు పే చేయలేము. సో నాకివి ఎక్కడొస్తాయి? నేను ఒక యూనివర్సిటీ వాతావరణంలో ఉంటే తప్ప, లేకుంటే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్టల్స్‌లలో ఉంటే తప్ప నాకు ఈ ఫెసిలిటీ అనేది రాదు. సో నేను ఎట్లాగో ఒక ప్రొఫెషనల్ కోర్స్‌లో నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని నేను ఇప్పుడు డిస్కంటిన్యూ అయినా. ఒక ప్రొఫెషనల్ కావాలి నాకు నా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయాలని. సో నేను లాస్ట్ సైడ్ కొట్టాలని చెప్పని నేను అనుకున్నా. నేను ఒక ఎయిర్ కండిషనర్ షాప్‌లో నేను ఉద్యోగం చేసేవాడిని, ప్రైవేట్ ఉద్యోగం. ఆ ఉద్యోగం చేసే సందర్భంలో వాళ్ళకి ఎవరైనా కస్టమర్ వస్తే వాటి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండేది. నేను చేసే వర్క్ అనేది కూడా వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు. నాకు కొద్ది ఫ్రీ టైమ్ దొరికినా కూడా నా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్‌లో యూట్యూబ్‌లో ఓపెన్ చేసుకొని లాస్ట్ సైడ్ ప్రీవియస్ క్వెషన్స్ గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వెషన్ ఒక నోట్స్ నేను మెయింటైన్ చేసేవాడిని. అక్కడ నేను ఆఫీస్ అవర్స్‌లో ఒక 2 అవర్స్, మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళే ముందు ఒక 1 అవర్ మార్నింగ్ టైమ్, ఈవినింగ్ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్, డైలీ ఒక 4 అవర్స్ నేను డ్యూటీ ఫేజ్‌లో నేను ప్రయత్నం చేశాను. కాబట్టి ఆ వర్క్ టైమ్‌లో ఉన్నప్పటికీ నేను తెలంగాణ లా సెట్ క్రాక్ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. యూనివర్సిటీకి రావడం అనేది ఒక అచీవ్‌మెంట్ అనుకుంటా. ఎందుకనంటే అక్కడికి వచ్చినాక వరల్డ్‌ని నేను చూశాను. అసలు కాంపిటేటివ్ వాతావరణాన్ని చూశాను. స్టడీ చైర్‌లకు అతుక్కొని ఇట్లుండి చదువుకునే విద్యార్థులను చూశాను. చూసినప్పుడు అనిపించింది అసలు వీళ్ళు దేనికి చదువుతారు? ఏంటిది ప్రిపరేషన్ అని. సో ఆ తర్వాత అప్పటి నుండి నాకు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇట్లా చదవాలా? ఓకే. నేను అడిగిన అన్న వాళ్ళను, అంటే నా సీనియర్స్ అందరు పెద్దవాళ్ళు కాబట్టి నేను ఒక చిన్న లా సెట్ కొట్టుకొని అప్పుడే నేను ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్‌కి వెళ్ళిపోయాను. ఇటు లా క్లాసెస్ వింటూనే మా సీనియర్స్ దగ్గర నుండి నేర్చుకునేవాడిని. ఇట్లా ఏంటన్నా ఇట్లా ఏం చదువుతున్నారు? ఏంటిదనంటే వాళ్ళకి ఇది జనరల్ స్టడీస్, ఇది అర్థమెటిక్ రీజనింగ్, ఇవి చదివితే ఈ జాబ్స్ ఉంటాయి. తర్వాత నేను ఆ వే అనేది నాకు అక్కడ ఏర్పాటు కావడం జరిగింది. సో ఆ విధంగా నేను కొంచెం ముందుకొచ్చి కొంచెం ఎలాబొరేట్ అయ్యి తర్వాత నేను మళ్ళీ కంటిన్యూగా ఆ ప్రిపరేషన్ తోటి నేను దాదాపు ఇప్పుడు ఇది నాది 6వ గవర్నమెంట్ ఉద్యోగం. ఫస్ట్ ఒక ఉద్యోగం నేను కోల్పోయినప్పుడు బాధపడినప్పటికీ ఆ తర్వాత నాకు ఉద్యోగాలు రావడం జరిగింది ఇక. ఏమైనా చెప్పగలరా సార్? ఇంకా ఏం జాబ్స్? తప్పకుండా అండి. ఫస్ట్ నేను అయితే మిస్ అయిన జాబ్ అని చెప్పాను కదా! అది వెళ్ళిపోయినాక నాకు మళ్ళా ఫస్ట్ వచ్చిన జాబ్ ఏంటంటే సిఐఎస్ఎఫ్‌లో రావడం జరిగింది ఫస్ట్. ఓకే. అందులో 5 కేఎం కొట్టాల్సిందుండే రన్నింగ్. సో అప్పుడు నేను ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కూడా కాన్సంట్రేట్ చేశాను. ఓకే. ఇండైరెక్ట్‌గా నా హెల్త్ అంటే కొంచెం మంచి యాక్టివ్‌గా ఉండడానికి కూడా నాకు అది సపోర్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఒక జాబ్ కొట్టాలనేది మైండ్‌లో ఫిక్స్ అయి ఉంటది. సో దానికోసం నేను ఫిజికల్‌గా వర్కౌట్ చేశాను. ఫిజికల్‌గా వర్కౌట్ చేసినప్పుడు మనం మెంటల్ కూడా మనం స్ట్రాంగ్ అవుతాం అనుకోకుండా. సో నేను అప్పుడు అది కంప్లీట్ చేశాను. ఫస్ట్ వచ్చింది సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదొచ్చింది. తర్వాత రైల్వే గ్రూప్ డి వచ్చింది. తర్వాత మన తెలంగాణ గ్రూప్ 4 వచ్చింది. మళ్ళా మన పోలీస్ రిక్రూట్మెంట్ పీసీలో కూడా నాకు 132 మార్క్స్ వచ్చినాయి. మన ఎస్ఐ జాబ్ వచ్చింది. నెక్స్ట్ మన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో కూడా ఒక జాబ్ రావడం జరిగింది.
సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఒకటి ఆ బాధ కంటే తర్వాత వచ్చినాయి హ్యాపీనెస్ చాలా రెట్టింపు చేసుకుంటూ వచ్చినాయి. సార్ ఇందాక జాబ్ ప్రొఫైల్‌లో చెప్తున్నప్పుడు ఎస్‌పీఎఫ్ డిపార్ట్‌మెంట్ గురించి చెప్పారు. దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఏమైనా చెప్తారా సార్? 100% అండి. తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రస్తుతము శ్రీమతి స్వాతి లక్రా ఐపీఎస్ మేడం గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మన 1991 ఒక స్టాచ్యుటరీ బాడీ. ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో 1991లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ ద్వారా అది అమల్లోకి రావడం జరిగింది. 1991 యాక్ట్ అది. తర్వాత ప్రజెంట్ దీన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వైటల్ ఇన్స్టాలేషన్స్ డ్యామ్స్ కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్స్ కావచ్చు, టెంపుల్స్ మన యాదాద్రి టెంపుల్ కానీ, మన భద్రాచలం టెంపుల్ కానీ, వేములవాడ టెంపుల్ కానీ, ఈ యొక్క అదేవిధంగా తెలంగాణ స్టేట్కి చాలా ముఖ్యమైనటువంటి సంబంధించినటువంటి 3 ప్రభుత్వమైనటువంటి అంగాలు ఏంటి, జ్యుడిషియరీ చూసుకుంటాము, ఎగ్జిక్యూటివ్ చూసుకుంటాము, మనము నెక్స్ట్ చట్టసభలు చూసుకుంటాము. వీటి ప్రొడక్షన్లో మెయిన్గా ఇప్పుడు జ్యుడిషియరీ వచ్చేసి హైకోర్టుకి, అదే ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి సెక్రటరేట్కి, అదేవిధంగా ఈ యొక్క అసెంబ్లీ, ఈ ఈ మూడింటికి ముఖ్యమైనటువంటి ఇన్స్టాలేషన్స్కి కూడా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఈరోజు ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ, వైటీపీఎస్ దామర్చెర్లలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ కానీ, ఇప్పుడు నేను వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్కి, సో బీటీపీఎస్ మనుగురు. ఈ యొక్క స్టేట్లో ఉన్నటువంటి ఇవి ఏంటి, ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు అన్నీ కూడా చట్టసభలలో మనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి స్టేట్కి కావాల్సినటువంటి ఒక విధానపరమైనటువంటి అంశాలను మన చట్టసభలు రూపొందిస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటిది అధికారుల ద్వారా సెక్రటరేట్ నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఏదైనా పీపుల్కి ఏమైనా రైట్స్ ఏమన్నా ఇబ్బంది అయినా కూడా వాళ్ళు జ్యుడిషియరీ దగ్గర వాళ్ళు వాటిని రిట్స్ వేయడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఈ ముఖ్యమైనటువంటి అంశాలకి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటిది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. అదేవిధంగా స్టేట్ యొక్క ఎకనామీలో కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. థర్మల్ పవర్ స్టేషన్స్ కావచ్చు, జెన్కోస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టేట్ యొక్క ఎకనామీకి ఒక ప్రొడక్టివ్లో ఉన్నవి. సో అవి ప్రొడక్టివ్ ఫంక్షన్లో ఉన్నవి. వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక గ్రేట్ డిపార్ట్మెంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్. ఓకే సార్. సో ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉంటుంది అని చెప్తారు? అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. అది ఎందుకనంటే నా ఫస్ట్ పోస్టింగ్ నేను మా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత తెలంగాణ పోలీస్ అకాడమీలో టీజీపీఏలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను నా మొదటి పోస్టింగ్ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర తీసుకోవడం జరిగింది. సో అక్కడ వచ్చి నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అని అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అది. సో అక్కడ ఏంటి అని అంటే మేము అక్కడ కొంచెం ఉగ్రవాదుల ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మా ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. సో మేము అనేకమైనటువంటి భద్రత ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు దాని యొక్క మేము 2 విడతల భద్రతా విధులను నిర్వర్తిస్తూ చూస్తూ ఉంటాము. ఎప్పుడు అయినా కూడా ఇప్పుడు ఆ వాతావరణం గురించి మాట్లాడాలంటే మాత్రం అక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వెదర్. ఎందుకనంటే మనము ఏన్షియంట్ టైంలో కూడా ఆ ప్లేస్ వచ్చేసి మనకు బౌద్ధానికి చాలా ఫేమస్. ఎందుకనంటే ఆచార్య నాగార్జునల వారు అక్కడి నుండే యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కూడా బోధించబడింది. ఎంతోమంది విద్యార్థులను కూడా వాళ్ళు తీశారు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ స్టేట్లో ఇప్పుడు బుద్ధవనం ప్రాజెక్టు కూడా దానికి దగ్గరలోనే ఉంది. ఓకే, ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన స్టూడెంట్స్కి సో వాళ్ళు ఎలా ఫాలో అవ్వమంటారు? లైక్ ఎన్ని మంత్స్ పడుతుంది ఈ ప్రిపరేషన్కి? ఓకే, ఈ స్ట్రాటజీ అనేది చాలా మంది నేను కూడా వింటా ఉంటా. ఎట్లా అంటే ఒక 3 months మీరు ప్రిపేర్ అయితే మీకు ఈ స్ట్రాటజీ ఫాలో అయిపోతే మీకు ఎస్ఐ అయిపోతారు. మీరు ఈ 9 months ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి, 1 year ప్రిపేర్ కావాలి. ఈ టైం పీరియడ్ అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సిలబస్ అనేది మనము 3 స్టేజెస్లలో ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, ఈవెంట్స్ అండ్ మెయిన్స్. ఈ స్టేజెస్లలో వచ్చిన తర్వాత మెడికల్ ఉంటుంది, ఆ తర్వాత పోస్టింగ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం ఈ త్రీ స్టేజెస్ మన చేతిలో ఉన్నవి. తర్వాత మెడికల్ అయినా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ అంటే అది మనము జెన్యూన్గా ఉండిపోతే అయిపోద్ది అది. సో ఇక్కడ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ రిటర్న్ ఎగ్జామ్. ఈ ఫిజికల్ ఈవెంట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ అనేది వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మనము సైమల్టేనియస్గా ఫస్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటనంటే
నాకు ఇన్ని పీరియడ్స్ పడుతుంది, నోటిఫికేషన్ వచ్చినాక ఇంత టైం ఉంటుంది అని చెప్పిన ఒక స్ట్రాటజీ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. అది రాంగ్ ఎప్పుడైనా అని కూడా. నువ్వు ఒక ఎస్ఐ కావాలని ఫిక్స్ అయినప్పుడు నీకు ప్రతి మినిట్ కూడా ఇంపార్టెంట్. ఆ సిలబస్ షీట్ అనేది మీరు తీసుకోవాలి, అది డైలీ మీరు చూస్తూనే ఉండాలి. ఆ సిలబస్ చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం వల్ల ఏమైందంటే ఆ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు జాగ్రఫీ అనుడితోటే మనం వరల్డ్ జాగ్రఫీకి వెళ్ళిపోయి ప్రతి దేశం యొక్క మూలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఆ సిలబస్కి ఆ యొక్క స్టాండర్డ్కి ఎంతవరకు అవసరమో అంతవరకే చూడాలి. సో అట్లయితే మాత్రమే మనం పూర్తి సిలబస్ మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను జిఎస్లో స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని, జిఎస్లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆల్రెడీ నేను స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్ మీదనే నా ఫోకస్ అంతా పెట్టేస్తే నేను 9 months చదివినా 1 year చదివినా నేను నా స్టడీలో మేజర్ ఫోకస్ నా స్ట్రెంత్ మీద నేను పెడితే నేను సక్సెస్ కాలేను. ఫస్ట్ నా వీక్నెస్ని నా స్ట్రెంత్ లెక్క మార్చుకోవాలి. ఇఫ్ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్, ఐ షుడ్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ టాపిక్ ఓన్లీ. అట్లయితే మాత్రమే మనము సక్సెస్కి దగ్గర అవుతాం. ఈ స్ట్రాటజీ మన చేతిలోనే ఉంటుంది, మనమే డిసైడ్ అవ్వాలి. అది ఎట్లా తెలుస్తుంది? ప్రాక్టీస్ పేపర్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎవరైతే మనకు ఎవాల్యుయేట్ చేసి ఇస్తారు కదా, మనం వాటిని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. లేకుంటే సార్ వాళ్ళు చెప్పిందైనా కూడా మనము వినాలి. వాళ్ళు కూడా మనకు ఎవాల్యుయేషన్లో చెప్తారు, నువ్వు ఇందులో ఇట్లా మిస్టేక్ ఉన్నావు అని చెప్పని. సో వాటిని కూడా మనము కరెక్ట్ స్టడీ చేయాలి. మనము ఏదైతే ఎక్కడెక్కడ మిస్టేక్ ఉన్నామో, ఏది మన వీక్ పాయింట్, ఏది మన స్ట్రెంగ్త్ అని చెప్పి సిలబస్ కంప్లీట్. ఇప్పుడు నా స్ట్రాటజీకి నేను ఎట్లా అంటే నేను ఒక 3-4 months అనుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నిటి మీద అంటే దాదాపు చాలా టాపిక్స్ మీద నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఒక న్యూ స్టూడెంట్, ఇప్పుడే వచ్చిన స్టూడెంట్, ఒకవేళ ఇప్పుడే వచ్చిన స్టూడెంట్కి అయితే BA క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి అబ్బాయికి ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి అబ్బాయికి ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది. ఇందులో 2 పాయింట్స్. ఇక్కడ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఏమో జిఎస్ స్ట్రెంత్, ఆల్రెడీ ఆయన అకాడమిక్స్లో కొన్ని టాపిక్స్ను కంప్లీట్ చేసుకొని వచ్చిండు, వాటి మీద ఆయనకు ఐడియా ఉంటుంది. సో వాటిని ఆయన ఈజీగా గెట్ ఆన్ కాగలడు, ఇంట్రెస్టింగ్గా దాన్ని ముందర తీసుకోగలడు. సో బట్ అర్థమెటిక్ విషయానికి వచ్చేవరకు ఆయన ఇబ్బంది పడతాడు. కాబట్టి ఇక్కడ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థి తన యొక్క వీక్ పాయింట్ ఏదైతే ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఈ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని స్ట్రెంథనింగ్గా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆయనే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ వీటిని కూడా ఈజీగా చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐ ప్రిలిమ్స్ అంటే ఈజీగానే క్వాలిఫై అవుతారు, ఈవెంట్స్ మన చేతిలోనే ఉంది హార్డ్. కానీ కట్ ఆఫ్ అయ్యేది ఇక్కడ మెయిన్స్లో ఏంటంటే ఈ పోటీ అనేది ఈజీ అయిపోతాం. కానీ ఇక్కడ మెయిన్స్ కట్ ఆఫ్ ఎట్లుంటుంది, మనకి ఎన్నైతే ఉద్యోగాలు వాళ్ళు రిలీజ్ చేస్తారో వాళ్ళ ఆ క్రైటీరియా ప్రకారం అంతమందిని మాత్రమే కట్ చేస్తారు. పేపర్ ఇక్కడ కట్ ఆఫ్ మీద కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. పేపర్ ఈజీ ఉంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, పేపర్ హార్డ్ ఉన్నప్పుడు తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఇది జనరల్. మనం ఎప్పుడు కూడా నా మార్క్స్ వచ్చేసి 254 మార్కులు, 254 మార్క్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు 254 మార్క్స్ కాబట్టి 250 దాటిస్తే మీకు జాబ్ వస్తుంది, 240 దాటిస్తే మీకు జాబ్ వస్తుంది అని నేను చెప్పను. ఎందుకనంటే నాకు వచ్చినటువంటి పేపర్ వేరు, నెక్స్ట్ వచ్చేటువంటి పేపర్ స్ట్రాటజీ అనేది వేరు. ఇంకా టఫ్గా ఉండొచ్చు పేపర్ స్టాండర్డ్ పెరిగినప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుద్ది. కాబట్టి మనము ఇన్ని నెలలు అనేది మాత్రం మనం ఫిక్స్ కాలేము. మనము మన వీక్నెస్ని స్ట్రెంథనింగ్గా మార్చుకోవాలి. సో తరువుగా మనం ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాయడం వల్ల మన వీక్నెస్ మనకు అర్థమైంది. మనం సెల్ఫ్గా మనం చెక్ చేసుకోవాలి. మన తప్పులను మనం ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటే ఉద్యోగం కొట్టడం అనేది పెద్ద విషయం ఏం కాదు. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫిజికల్ ఈవెంట్స్కి ఎలాగా ప్లాన్ చేసి ప్రిపేర్ అవుతే బాగుంటుంది, అదేమని చెప్పగలరు? 100%. ఈవెంట్స్ అనేది యాక్చువల్గా పోలీస్ ఎగ్జామ్ కోసం అనే కాదు, ఈవెంట్స్ అనేది మన లైఫ్ స్టైల్లో కూడా ఒక భాగంగా ఉండాలి. డైలీ మనము అంటే ఎప్పుడైనా మన లైఫ్ స్టైల్లో కూడా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కూడా మనం లైఫ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈవెంట్స్ అనేది పోలీస్ రిక్రూట్మెంట్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే పోలీసింగ్లో ఫస్ట్ కావాల్సింది ఫిట్నెస్. మనం ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రజలను కానీ, ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాము. ఏదైనా థెఫ్ట్ జరిగినా, ఎవరైనా ఉగ్రముఖలు వచ్చినా, టెర్రరిస్టులు ఎవరైనా వచ్చినా అని కూడా మేము యాక్టివ్గా ఉండి దాన్ని రెస్పాండ్ కావాలి. సో మేము యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే కదా వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇవ్వగలరు. కాబట్టి దీనికోసం అనేది వాళ్ళు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనం ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకా యాక్టివ్గా మనం పార్టిసిపేట్గా మన విధులను స్ట్రాంగ్గా నిర్వర్తించగలము. కాబట్టి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి 1600 meters రేస్ అనేది ఉంది మనకి ఇప్పుడు మన ఈవెంట్స్లో. కాబట్టి దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా అనంటే మనకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ షెడ్యూల్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ స్ట్రాటజీస్ ఎలా ఉందంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతుంది. నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే ఐడియల్గా ప్రతి ఒక్కరికి కూడా వర్కబుల్ అయ్యే విధంగా నేను చెప్తా ఉన్నా. సో మార్నింగ్ ఒక ఫిజికల్ వర్కౌట్ ఉండాలి, ఈవినింగ్ కూడా చేసుకోవాలి. అంటే ఎలా ఉంటుందంటే ఎక్సర్సైజెస్ కూడా వాటిని మనం బిగినింగ్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి, మన తర్వాత మెయిన్ రన్నింగ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ ఉంటుంది, వార్మప్, మనం ఎక్సర్సైజ్,
రన్నింగ్ అండ్ కూల్ డౌన్. ఈ ఒక 3 పద్ధతులు అనేది మనకి ఈవెంట్స్ ఇస్తారు. బెటర్ ఏ ఐడియా లేని వాళ్ళు ఏదైనా ఒక బెస్ట్ కోచ్ దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో మీ యొక్క బాడీ అనేది వాళ్ళు తయారు చేస్తారు. డైలీ ఒక సేమ్ వర్కౌట్ కాకుండా వాళ్ళు ఒక రూట్లో మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. కాబట్టి మీరు ఫిజికల్ ఈవెంట్కి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఈవెంట్స్లో ఎక్కువ స్కోర్ తీసుకొని వస్తే ఒకవేళ కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇప్పుడు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కానీ, సివిల్ ఎస్ఐ కానీ, ఈ పోస్ట్లో డిప్యూటీ జైలర్ కానీ, ఈ పోస్టులకి ఏంటంటే ఈవెంట్స్తో సంబంధం ఉండదు, మెయిన్ స్కోర్తోనే ఇస్తూ అంటారు. సో అక్కడ కట్ ఆఫ్ మీరు కనుక మిస్ అయ్యేది ఉంటే మీ ఈవెంట్ స్కోరు, మీ మెయిన్ స్కోరు ఇది ఆఫ్ చేసి మీకు మీ స్కోర్ ఇస్తారు. సో ఈవెంట్ స్కోర్ని అంటే మెయిన్స్ స్కోర్ని ఆఫ్ చేసి ఈవెంట్ స్కోర్తోనే యాడ్ చేసి మీకు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్లో వచ్చే 2 మార్క్స్ అనేది ఈవెంట్లో వచ్చే 1 మార్క్తో ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈవెంట్ స్కోర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన ఏఆర్ కానీ, టీఎస్ఎస్పి కానీ, ఎస్పీఎఫ్ కానీ, తర్వాత రిమైనింగ్ అన్ని కేటగిరీస్ జాబ్లలో. కాబట్టి ఈవెంట్లో మంచి స్కోర్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీ 100% మీరు మెరిట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ఐ ఉద్యోగమైనా కూడా మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది వెరీ క్రూషియల్ అన్నారు. ఎన్ని టెస్టులు రాయాలి లేదంటే అలా ఇంకొంచెం దానికి డెప్త్గా ఏమైనా స్ట్రాటజీస్ చెప్పగలరా? మెయిన్స్ క్లియర్ చేయాలి ఎలా ఒక స్టూడెంట్? ఎన్ని టెస్టులు రాయాలి అని అంటే మనము కరెక్ట్ అయ్యే వరకు రాస్తూనే ఉండాలి. మనం ఒక పేపరు చాలామంది అద్భుతంగా స్కోర్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక రీచ్ అవుతారు, వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోద్ది, బుక్లో ఏ క్వశ్చన్ అడిగినా అని కూడా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. బట్ ఎగ్జామ్ హాల్కి పోయే వరకు ఒక యావరేజ్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ మాత్రమే వాళ్ళు తెచ్చుకుంటారు. మీరు చాలా సందర్భాల్లో గమనించి ఉంటారు. ఒక టాప్ స్కోర్ తీసుకొచ్చే అబ్బాయి కూడా కొన్ని ఎగ్జామ్స్లలో మెయిన్ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అరే మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసినాము అసలు ఇతనికి జాబ్ వస్తుందని అనుకున్నాము, బట్ అసలు మేము ఎవరం అనుకోలే, పాపం జస్ట్ ఒక 2 మార్క్స్ తోటి మిస్ అయింది, ఒక 3 మార్క్స్ తోటి మిస్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక 10-15 మార్క్స్ ఎక్కువతోటి కట్ ఆఫ్ కంటే ఉద్యోగం తెచ్చుకోగలడు. కాకపోతే పేపర్ హ్యాండ్లింగ్ అనేది తెలియక, సరైనటువంటి ప్రాక్టీస్ లేక మీరు ఎక్కువ మార్క్ టెస్ట్లు రాయడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఒక ఎగ్జామ్ ఎలా రాయాలనేది చెప్పి మైండ్కి కూడా అలవాటు అవుతుంది. మీరు ఒక భయం అనేది ఉండదు. ఎగ్జామ్ హాల్కి పోయినప్పుడు చాలా ఫ్రీగా మీరు ఎగ్జామ్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో అది ఎన్ని టెస్టులు రాయాలంటే ఎన్ని వీలైతే అన్ని రాయాలి మనం కరెక్ట్ అయ్యే వరకు. ఎందుకనంటే మనం రాసే మార్క్ టెస్ట్లు అనేది మనల్ని మనం కరెక్ట్ చేస్తుంది, మనల్ని మనము సరిదిద్దుతుంది. అట్లా వీలైనంత వరకు ఎక్కువ రాయాలి. నేను ఎగ్జామ్స్కే ఎక్కువ ఇచ్చేవాడిని. ఓకే సార్. నెక్స్ట్ విష్ణు సార్ కాంట్రిబ్యూషన్ మీ జర్నీలో ఏమైనా ఉందా సార్? 100% ఉంది. సార్ మాకు పర్సనల్గా కూడా నాకు సార్ మంచి పరిచయం నాకు. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసే సమయంలోనే నేను సార్ని కలవడం జరిగింది. బట్ సార్ యొక్క స్థాయి కానీ, సార్ ఇంత పెద్ద వ్యక్తి అన్న విషయం కూడా, అంటే సార్ ఒక గ్రేట్ పర్సన్ ఇప్పుడు సొసైటీలో ఎన్నో విషయాలలో కూడా ఒక గ్రేట్ సార్. ఇప్పుడు అటువంటి వ్యక్తి నాకు ఒక కామన్ మ్యాన్ లెక్క పరిచయం అయ్యి అప్పుడు నాకు సార్ గైడ్ చేశారు. రఘు నువ్వు ఇప్పుడు ఇలా ప్రిపేర్గా అని. నాకు ఎస్ఐ జాబ్ వచ్చినప్పుడు కూడా నేను వచ్చి సార్ని కలిశాను. ఆ రోజు కూడా సార్ నన్ను కూర్చోబెట్టుకొని నువ్వు ఇక్కడితో నాగద్దు రఘు, నువ్వు ఇట్లా ప్రిపేర్ కావాలి, నీ స్ట్రాటజీ ఇలా వర్కౌట్ చేసుకోవాలి అని చెప్పని సార్ నాకు చాలా గైడ్ చేశారు. సార్ చాలా గ్రేట్ ఈ విషయంలో. ఎందుకంటే సార్ ఎందుకంటే నేను ఆస్పిరెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను ఒక ఫ్రెండ్లా చూసుకునేవారు. అంటే నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నా, ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నా చూసేవారు. కాబట్టి జనరల్గా ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ సార్ మాత్రము కొంచెం స్పెషల్. అటువంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వడం కూడా నాకు అదృష్టమే. అది నన్ను సార్ ఎప్పుడు కలిసినా కూడా నాకు ఎప్పటికీ గైడ్ చేస్తారు. ఇక ముందు కూడా నేను సార్ గైడెన్స్లోనే నడుస్తూ ఉన్నా ప్రస్తుతానికి కూడా. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇవాల్టి సెషన్. సో ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం విష్ణు ఎస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.